వివిధ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లపై వస్తున్న వరుస ఫిర్యాదులను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. అవయవాల ట్రాన్స్ప్లాంటేషన్ పేరిట దందాలు సాగుతున్నాయని ఇటీవల కొన్ని ఎన్జీఓలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. అవయవ దానంలో తప్పిదాలు జరుగుతున్నాయని దానిపై దృష్టి పెట్టాలని ఆయా సంస్థల ప్రతినిధులు కోరారు. దీంతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్పై ప్రభుత్వం ఆడిట్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. 2-3 రోజుల్లో జీవో కూడా రిలీజ్ చేయనుంది. 10 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ కమిటీ సేకరించనున్నది. ప్రైవేట్, కార్పొరేట్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన ట్రాన్స్ప్లాంటేషన్లపై వేరువేరుగా రిపోర్టు తీసుకోనున్నారు. అంతేకాక జీవన్ దాన్పై కూడా ఎంక్వైరీ వేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. గడిచిన 10 ఏళ్లుగా జీవన్ దాన్లో ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎన్ని అవయవాలు పేషెంట్లకు అందజేశారు, డోనర్స్ ద్వారా వచ్చినవి ఎన్ని, పోర్టల్ ద్వారా నమోదైనలకు ఆర్డర్లోనే అందజేశారా, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరిగిన ట్రాన్స్ప్లాంటేషన్ లెక్కలు జీవన్ దాన్లో ఉన్నాయా తదితర అంశాలపై ఆడిట్ కమిటీ ఎంక్వైరీ చేయనున్నది. ఆ తర్వాత రాష్ట్రంలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ యాక్ట్ కూడా అడాప్ట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అవయవాల కోసం జీవన్ దాన్లో నమోదు చేసుకుంటే ఏళ్ల తరబడి వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని బాధితులు భావిస్తున్నారు. అదే ప్రైవేట్, కార్పొరేట్లను ఆశ్రయిస్తే వేగంగా ఆపరేషన్లు జరుగుతున్నాయని కొందరు బాధితులు వివరిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ అంశంపై స్టడీ చేసి అవాక్కయ్యారు. ఈ ప్రాసెస్లో అవకతవకలు జరుగుతున్నాయని అనుమానిస్తున్న సర్కార్ వెంటనే కమిటీ వేయాలని నిర్ణయించింది. ఈ 10 ఏళ్లలో నిబంధనల ప్రకారమే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయా లేదా బ్యాక్ డోర్లో నిర్వహించారా అనేది నిర్ణయించనున్నారు. ఇదిలా ఉండగా జీవన్ దాన్ అనే వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో 2013 నుండి అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో 1466 బ్రెయిన్ డెత్స్ జరిగితే అందులో 1424 బ్రెయిన్ డెత్స్ను కార్పొరేట్ దవాఖానాలే డిక్లేర్ చేశాయి. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, సకల సౌకర్యాలు ఉన్న నిమ్స్ హాస్పిటల్ మాత్రం కేవలం 32 బ్రెయిన్ డెత్స్ మాత్రమే గుర్తించగలిగింది. అంతేకాక గాంధీలో 10 ఏళ్లుగా ఒకే ఒక్క బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయగా ఉస్మానియాలో 9 బ్రెయిన్ డెత్స్ మాత్రమే డిక్లేర్ చేశారు. అవయవ మార్పిడి ఆపరేషన్లో ప్రభుత్వ దవాఖానాలు వెనుకబడడానికి బ్రెయిన్ డెత్స్ను గుర్తించడంలో ఓ నిర్లక్ష్యమైతే జీవన్ దాన్ నిబంధనలో ఉన్న లొసుగులు కూడా మరో కారణంగా డాక్టర్లు చెప్తున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న లైవ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ల వివరాలకు లెక్కపత్రం లేకుండా పోయింది. జీవన్ దాన్ ద్వారా జరుగుతున్న కేడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ల సర్జరీల వివరాలను మాత్రమే జనాలకు అందుబాటులోకి ఉండేలా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ల వివరాలేవి ఆరోగ్య శాఖ వద్ద లేవని అధికారులు చెప్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్కు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు వివరాలు అందిస్తున్నాయని, తమ వద్ద ఉండవని జీవన్ దాన్ అధికారులు చెప్తున్నారు. అన్ని ఆసుపత్రుల్లో కలిపి సంవత్సరానికి దాదాపు 1500 లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతుండవచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలన్నీ బయటికి తీసి తప్పిదాలపై చర్యలు తీసుకుంటూనే వ్యవస్థలోని నిబంధనలను స్ట్రిక్ట్గా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.